ప్రేక్షకులకి నమస్కారం అండి. అశ్వగంధ, ఆ గంధ అంటే వాసన, అశ్వ అంటే మీకు తెలుసు గుర్రం. ఆ గుర్రం యొక్క స్మెల్ వస్తుందనే అశ్వగంధ అని పేరు పెట్టారండి. ఇది ఇమ్యూనిటీ పెంచడానికి ఒక అద్భుతమైన మూలిక. అందరూ ఏమనుకుంటారంటే అశ్వగంధ అంటే ఓన్లీ మ్యాన్ పవర్ పెంచడానికి, ఇమ్యూనిటీ పెంచడానికి అనుకుంటారు. కాదండి, వాత వ్యాధుల మీద కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ధాతువృద్ధి అంటే ఏంటంటే పుట్టినప్పటి నుంచి యవ్వనం వచ్చేదాకా గ్రోత్ అనేది వస్తుంది శరీరంలో. ఆ టైంలో మన శరీరంలో మినరల్స్ అంటే అనేక రకాల మెటల్స్, ఐరన్ కానించి గోల్డ్ కానించి ఎన్ని రకాల మెటల్స్ ఉన్నాయో బయట అన్ని రకాలు మన శరీరంలో కూడా ఉంటాయి. వాటినే మనం ధాతువులు అంటాం. ఇప్పుడు చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఐరన్ డెఫిషియన్సీ ఉందని ఐరన్ క్యాప్సిల్స్ ఇస్తారు, జింక్ డెఫిషియన్సీ ఉందని జింక్ ఇస్తారు. ఇలాగా అనేక రకాల పూర్వం ఏం చేసేవారంటే మన ఆయుర్వేదంలో ఈ ధాతువులన్నీ కలిపి అనేక మందులుగా చేసి మనకి ఇవ్వడం జరిగిందండి. మూలికల్లో ధాతువులు ఉంటాయి, డైరెక్ట్గా ధాతువులు ఉంటాయి. ఆ ధాతువృద్ధికర ఔషధాల్లో సపోజ్ తుమ్మ చెట్టు ఉందండి, తుమ్మ చెక్క ఉంది. ఆ తుమ్మ చెక్కలో కానీ తుమ్మకాయలో కానీ ఐరన్ హయ్యెస్ట్ ఉంటుంది. ఉసిరికాయ ఉంది, అందులో హయ్యెస్ట్ ఐరన్ ఉంటుంది. మేడిపాలు, మేడికాయ ఉంది, అందులో అల్యూమినియం ఎక్కువ ఉంది. ఇలాగా ఆయుర్వేదంలో కూడా కాల్షియం కొన్నాటిలో ములగ చెట్టు కానీ, కరివేపాకు కానీ, ధనియాలు కానీ, కొత్తిమీర కానీ వీటిలో కాల్షియం హయ్యెస్ట్ ఉంటుంది. ఇలాగా మనకి ఏటిలో ఏ మినరల్స్ ఉన్నాయనేది కూడా మన ఆయుర్వేద శాస్త్రంలో అద్భుతంగా చేయడం జరిగిందండి. పూర్వకాలం ఈ అశ్వగంధ అనేది దోళ్ళకి ఏదైనా జబ్బు చేసినా, నీరసంగా ఉన్నా ఈ అశ్వగంధ అనేది ఆహారంలో కలిపి పెట్టడం జరిగింది. అంటే ఉలవలు, మినువులు, లేకపోతే అశ్వగంధ, ఈ తౌడు చిట్టు అంటారు కదండి, వాటిలో కలిపి పెడితే ఆ ఎద్దులు కానీ ఆ దోళ్ళు కానీ చక్కగా బలిసి ఆరోగ్యంగా తయారయ్యాయి. ఆ అశ్వగంధ మనం ఆయుర్వేదంలో మనుషులు వాడచ్చు, జంతువులు వాడేవారు పూర్వం. ఈ అశ్వగంధ అనేది సొంటి కొమ్మతోటి నూరి కనుక మీరు నొప్పులకు రాసుకుంటే, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులకి చాలా చక్కగా పనిచేస్తుంది. అలాగే కస్తూరి పసుపు అని ఉంటుందండి. కస్తూరి పసుపు, సొంటి, అశ్వగంధ ఈ మూడు కలిపి చక్కని పేస్ట్గా నూరుకుని పడుకునేటప్పుడు మీకు ఏ ఎముకల దగ్గర నొప్పి ఉందో ఆ ఎముకల దగ్గర చక్కగా ఈ పేస్ట్ రాసుకుని దానిపైన ఒక ఆముదమాకు కానీ, అంజీరు కానీ, అత్తిపండు అంటే మేడి చెట్టు ఆకు కానీ వేసుకుని కట్టుకుంటే చక్కగా తెల్లారేటోడికి అనేక రకాల నొప్పులు లాగేయడం జరుగుతుందండి. ఈ అశ్వగంధ అనేది ఓన్లీ బలానికి, మ్యాన్ పవర్కి, నరాల పటుత్వానికే కాకుండా ఈ విధంగా కూడా అనేక రకాలుగా వాడుకోవచ్చు. ఇప్పుడు కరోనా వచ్చి వెళ్ళినప్పటి నుంచి అందరూ శిలాజిత్ అనే అశ్వగంధ అని, లేకపోతే దూలగొండ అని, శతావరి అని ఇలాగా విపరీతమైన అవేర్నెస్ వచ్చిందండి. ఒక తిప్పతీగ మీద కానీ విపరీతమైన అవేర్నెస్ వచ్చి ఈ కషాయాలు తాగేయటం ఇలాంటివి చేస్తున్నారు అనమాట. మాకు అనేక వందల ఫోన్లు వస్తూ ఉంటాయి, మీ దగ్గర అశ్వగంధ ట్యాబ్లెట్ ఉందా, లేకపోతే అశ్వగంధ శుద్ధి చేసింది. శుద్ధి చేయటం అనేది చాలా కొద్ది మందికే తెలుసండి. అశ్వగంధ కూడా శుద్ధి చేసుకుని కనుక మీరు వాడుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి అంటే, మీరు తెచ్చుకున్న అశ్వగంధ ఇప్పుడు ఎండియే దొరుకుతాయి మీకు, మూలికల షాప్ నుంచి తెచ్చుకోవాలంటే రా మెటీరియల్. అవి తెచ్చుకుని చక్కగా నీళ్ళలో ఓవర్నైట్ నానబెడితే ఆ నీళ్లు పీల్చుకుని అది మళ్ళీ పచ్చి చెక్కలాగా తయారవుతుంది, పచ్చి మూలికలాగా మెత్తగా. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకుని ఒక పేస్ట్లా తయారు చేసుకుని దాన్ని ఎండబెట్టుకుని చూర్ణం చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఆ మెత్తగా అయిన దాన్ని ఏం చేయాలంటే ఒక పొడవాటి పాత్ర తీసుకుని దానిపైన ఒక వాసన కట్టి దాంట్లో కట్టే ముందర పాలు పోసి సన్నటి మంట మీద మంట పెడతా ఆ వచ్చే ఆవిరి మీద ఈ అశ్వగంధ కొమ్ములు అనేది ఉడకాలి బాగా. దానిపైన గాలి పోయేలాగా ఒక మూతలాంటిది వేయండి, ఆ వాసన బయటికి పోవాలి. ఆ మెత్తగా ఉడకడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోయి అది శుద్ధి చేయటం అంటారు అశ్వగంధాన్ని. లేదు మాకు చూర్ణమే దొరుకుతుందండి అంటే మీరు పాలు చక్కగా కాసి ఒకసారి చల్లారిన తర్వాత ఈ పౌడర్ వేసి పిసికేసి ఒక పేస్ట్లా తయారు చేసుకుని ఎండబెట్టి మళ్ళీ చూర్ణం చేసుకోండి, అప్పుడు కూడా శుద్ధి అయిపోతుంది. అలాగా కొంతమంది 5 సార్లు చేస్తున్నారు, కొంతమంది 10 సార్లు, కొంతమంది 100 సార్లు చేసిన వాళ్ళు కూడా ఉంటున్నారు. ఆ 100 సార్లు చేసింది అయితే మీరు కేజీ 20,000 కొన్నా తప్పులేదండి. దాంట్లో అంత పటుత్వం, అంత శక్తి ఉంటుందన్నమాట. 100 సార్లు చేయాలంటే ఆయనకి కనీసం 300 రోజులు పడుతుంది. 1 సంవత్సరం కష్టపడితే తప్ప ఆ మందు బయటికి రాదు. మనం దాన్ని ఏదో 100 గ్రాములు 100 రూపాయలకి, 500కి, 1000కి అడిగితే అది అయ్యేది కాదు. అది మనకి ఆ మనిషి యొక్క కష్టాన్ని ఆయన చేసాడని గ్యారంటీ ఏంటని చాలామందికి డౌట్ రావచ్చు. అది మనం ఏం చేయలేం. ఆ నమ్మకాన్ని బట్టి అది కొని వాడుకోవటం, మనకు వర్క్ చేసింది చాలా బాగా అనుకుంటే దాన్ని కంటిన్యూ చేసుకోవటం. ఈ విధంగా అశ్వగంధాన్ని శుద్ధి చేసుకుంటే మీరు
దాన్ని లేహ్యాలుగా కానీ డైరెక్ట్గా కానీ, లేకపోతే అశ్వగంధ తైలం అని ఉంటుందండి. అశ్వగంధ ఘృతం, తైలం కాదు, నెయ్యిలో వేసి ఎక్కువ కాస్తారనమాట. ఈ అశ్వగంధ పేస్ట్ ఏదైతే ఉందో పల్చని పేస్టు, దాన్ని 1 కేజీ నెయ్యిలో ఒక 500 గ్రాముల ఆ పేస్ట్ వేసుకుని కనుక మీరు ఈ పేస్ట్ పూర్తిగా ఎగిరిపోయి దాంట్లో సన్నటి మంట పెట్టాలి. ఎక్కువ మంట పెడితే పనిచేయదు. ఈ అశ్వగంధాలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ నెయ్యిలోకి వస్తాయండి. ఆ నెయ్యిని మీరు డైలీ మీరు ఆహారంలో వాడుకున్నారనుకోండి, మీకు చక్కగా శరీర వృద్ధి కానీ, అంటే మజిల్ బాగా పెరుగుతుందండి. దీనికి కాంబినేషన్ ఏంటంటే ఈ అశ్వగంధకి దూలగండు విత్తనాలు, అవి కూడా శుద్ధి చేసిన విత్తనాలు దొరికితే కనుక దూలగండు విత్తనాలను ఆవు పాలలో ఉడకబెట్టుకుని తొక్క తీసేస్తే ఆ లోపల పప్పును పేస్ట్గా చేసుకుని అశ్వగంధ అది కలిపి మీరు ఘృతం కాసుకుంటే కనుక, లేకపోతే డైరెక్ట్గా చూర్ణం చేసుకుని అందులో తేనె పట్టి బెల్లం కలుపుకుని తీసుకున్నా కూడా మీ శరీరం ఎవరైతే కండలు పెంచాలనుకుంటారో, చిక్కుపోయి ఎండిపోతున్నారో అటువంటి వాళ్ళకి ఒక మిరకిల్ మందు అనుకోండి. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. దీంట్లో అతి మధురం కూడా కావాలంటే కలుపుకోవచ్చు. ఎస్ట్ మధు అంటారు, అది కూడా కలుపుకోవచ్చు. కలుపుకుని ఈ విధమైన లేహ్యాలుగా చేసుకుని కూడా మీరు వాడుకుంటే, ఎవరికైతే కీళ్ళ నీరసం ఉందో, కాళ్ళు కీళ్ళు నొప్పులు ఉన్నాయో అటువంటి వాళ్ళకి తగ్గిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ధాతువృద్ధికర ఔషధాలు మీరు తీసుకుంటున్నారో, ధాతువులు అంటే ఏంటి, మినరల్స్, అవి డెఫిషియన్సీ వల్ల ఏమవుతుందంటే మీ జాయింట్లో ఉన్న గమ్ము అరిగిపోవడం, గమ్ము పాడైపోవడం ఇలాంటివి జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ధాతువృద్ధికర ఔషధాలు తీసుకున్నారో, ప్రకృతి సిద్ధంగా, ప్రకృతి పరంగా, న్యాచురల్గా మీ బలం కానీ మీ మజిల్ కానీ పెరిగిందో, అది మీకు చక్కగా ఉపయోగపడి యాంటీ ఏజింగ్గా కూడా మీకు ఉపయోగపడుతుందండి. ఇన్ని రకాలుగా అశ్వగంధ అనేదాన్ని మీరు వాడుకోవచ్చు. నమస్కారం అండి.